సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతున్న మూవీ గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. దుర్గా ఆర్ట్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం కెన్యా మంత్రితో ఒప్పందం చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగానే కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ జక్కన్న ప్లాన్ ఏంటి? పదండి తెలుసుకుందాం. బాహుబలి సినిమాతో ఒక కథను 2 పార్టులుగా తీయవచ్చు, సక్సెస్ సాధించవచ్చు అనేది నిరూపించారు. దీంతో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. RRR మూవీతో ఆస్కార్ అవార్డు సాధించి చూపించారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేసే సినిమాని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తుండడం విశేషం. ఇక ఈ మూవీని ఒక పార్ట్గా చేస్తారా, 2 పార్ట్లుగా చేస్తారా అంటే 2 పార్ట్లుగా చేయబోతున్నారని తెలిసింది. దీనిలో సనాతన ధర్మం కాన్సెప్ట్ ఉందనే విషయం ప్రీ లుక్తో బయటకు వచ్చేసింది. ఇక అక్కడి నుంచి ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీని 120 దేశాల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాని హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అంతా ఫిక్స్ అయిందని, నవంబర్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తారని సమాచారం. మొత్తానికి జక్కన్న ఈ మూవీతో మరోసారి చరిత్ర సృష్టించడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. అయితే ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ 2027లో రిలీజ్ అని టాక్ వినిపిస్తుంది. మరి నవంబర్లో రిలీజ్పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.